హోలా అమ్మంతేస్ తెలిసినే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రీల్ హోమీస్ అండ్ దిస్ నరేటర్ జీవి. ఈ రోజు మనం ఆడుకోబోతాం ఫోక్లోర్ మూవీస్ గురించి. పాటల మ్యాచ్ చేస్తే 9 minutes రాదనుకుంటా కదరా వీడియో. పాటలేంటి? నువ్వే కదరా ఫోక్ సాంగ్స్ అన్నావు. ఒరే అయ్యా, ఫోక్లోర్ అంటే ఫోక్ సాంగ్స్ కాదురా. ఫోక్లోర్ అంటే పల్లెటూరులో నమ్మే కథలు ఆర్ ఆ మూవీ ఊర్లో జరిగే కథల మీద డిపెండ్ అయి ఉండి ఐదర్ రియల్ ఆర్ ఫిక్షనల్ అలాంటి మూవీస్ గురించి మనం ఆడుకోబోతున్నాం. రీచ్ కి మరిగిన హంగ్రీ జీవి. ఏంట్రా నీ గోల? కాంతారా హెప్తో రీచ్ని దొబ్బేద్దాం అనేగా నీ ప్లాను. వీడిని నిజాలు చెప్పేస్తున్నాడు. అలా ఏం లేదు, కంటెంట్ ఐడియా వచ్చింది చేస్తున్నాం అంతే. సర్లే కానీ నీ అదవ కవరింగ్లో లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ మూవీ ఇన్ ద లిస్ట్ మన అందరికి తెలిసిన సినిమానే కాంతారా. నీకు కూడా అది ఒకటే కదా తెలుసు. అదే అదేం లేదు, కంటిన్యూ చేయి. ఈ మూవీ ప్లాట్ వచ్చేసి ద బ్యాటిల్ బిట్వీన్ గ్రీడ్ అండ్ ద ప్రామిస్. శివ మన హీరో దేవుడిని అసలు గౌరవించడు. అంటే వాళ్ళ నాన్న దేవుడు ఉండడానికి ప్రూవ్ చేయడానికి అప్పుడు మాయమైపోతారు. అప్పటి నుంచి తన రెస్పాన్సిబిలిటీస్ అంటే భయపడుతూ వచ్చేవాడు. కానీ బయటగా ధైర్యంగానే ఉంటాడు. బట్ లోపల ఇన్సిడెంట్స్ తో ఎప్పుడు చూసినా భయపడుతూనే ఉంటాడు. సో అలాంటి వాడి లైఫ్ లో దేవుడైన పంజుల్ని ఎలాంటి స్పెషల్ రోల్ ప్లే చేసి తను మార్చడం అనేది మూవీ ప్లాట్. ఇంకా చాలా ఉంది, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. లేదా కాంతార మీద ఒక స్పెషల్ వీడియో చేయమన్నా చేసేస్తాం, కింద కామెంట్ చేసేయండి. ఈ మూవీ ఆ స్టోరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే కోస్టల్ కర్ణాటక రీజియన్ లో పంజుర్లి దేవుడు అండ్ గులిగా మీద బేస్ అయ్యి తీసిన మూవీ ఇది. అండ్ నేచర్ వర్సెస్ హ్యూమన్స్ అనే కాన్సెప్ట్ ని ఎక్సలెంట్ గా కన్వే చేశారు. అసలు మూవీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పోర్షన్స్ కి గూస్ బంప్స్ అయితే గ్యారంటీ. ఇప్పటిదాకా తెలియని కదా అందరూ ఓన్ చేసుకునేలాగా తీశారు మూవీని. ఇంకా గులిగా అండ్ పంజుర్లి దేవుళ్ళ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, పంజుర్లి దైవ అండ్ గుల్లిగా దైవ కర్ణాటక తీర ప్రాంతంలో చాలా శతాబ్దాలుగా ఆదరించే భూత దైవాలు. ఇవి తులు ఫోక్లోర్ లో చాలా ప్రాముఖ్యం కలిగినవి. పంజుర్లిను న్యాయం చేసే దేవుడుగా నమ్ముతారు. ప్రజల పంటలు, జంతువులు, గ్రామ రక్షణ కోసం పూజిస్తారు. గులిగా కొంచెం ఉగ్ర స్వభావం కలిగిన దైవం. గులిగా అనేది శివుని ఇచ్చిన శక్తి. ఇది పంజుర్లి కంటే ఉగ్ర రూపం కలిగిన వారు, కఠినంగా న్యాయం చేసేవారు. ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. కాంతార గురించి ఒక స్పెషల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, చేసేస్తాం. అంటే రీసెర్చ్ చేయాలి టాపిక్ మీద. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఇంకా నెక్స్ట్ మూవీకి వెళ్ళిపోదాం. సెకండ్ మూవీ తుంబాట్. ఈ మూవీ ఉంటదిరా చారి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇన్ ద ఇండియా రా. ఆ థ్రిల్లర్ సీన్స్ కానీ, టేకింగ్ కానీ, ఆ ఫిలాసఫీని ప్రూవ్ చేయడం కానీ అన్ని ఒక స్టాండర్డ్ లో చూపించారు. ఇంకా మూవీని చూడకపోతే పక్కా చూసాను, పక్కా రికమెండెడ్. చూస్తే మెంటలు ఎక్కిపోతారు మీరు. అండ్ ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తుంది, కంగనా రనౌత్ ఉంటది అని బయట టాక్. సరే, ఇంకా ఈ మూవీ ప్లాట్ వచ్చేసి వినాయక్ మన హీరో. వీడికి డబ్బుల మీద చాలా ఆశ ఎక్కువ. సో అలాంటి వాడికి ఒక చోట బంగారం ఉంటుందని తెలుస్తుంది, అంతులేనంత. సో వాడు ఎలా బంగారం దక్కించుకున్నాడు అండ్ అది ఎక్కడ దొరుకుతుంది, చివరికి అసలు ఏమైంది అనేది మూవీ ప్లాట్. అంటే చాలా ఉంది ఈ సినిమాలో, బట్ అదంతా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది వీడియోలో చూడటం కంటే. ఇంకా మీరు ఈ మూవీని చూడకపోతే పక్క వీడియో తర్వాత మూవీని చూసేయండి. అసలు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఇంక ఈ మూవీని మీరు ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే పైన కనబడుతున్న టైం స్కిప్ అయిపోండి. సో మీకు ఈ మూవీ స్కిప్ అయిపోతుంది అండ్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మూవీ నుంచి. అయినా సరే పర్లేదు, మూవీ ఫ్లాష్ బ్యాక్ చూస్తామంటే కంటిన్యూ చేసేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే మనకి ఇంకా మూవీలో కనిపించే అస్తర్ క్యారెక్టర్ అనేది ఫిక్షనలే అండ్ దాని బ్యాక్ స్టోరీ కూడా. సో మనకి దాని గురించి మాట్లాడేసుకుందాం. మూర్తి అమ్మవారి యొక్క ఫస్ట్ చైల్డ్ వచ్చేసి హస్తర్ అనమాట. సో దాని తర్వాత ఎంతమంది పిల్లలు పుట్టినా సరే హస్తర్ మీద కొద్దిగా ఎక్కువ ప్రేమ ఉండేది. బట్ హస్తర్ అనేవాడు ఎలాంటి వాడు అంటే గ్రీడీనెస్ ఎక్కువ, అంటే ఆశ ఎక్కువ. సో అప్పుడు అమ్మవారి దగ్గర ఉండేది ధాన్యం ఇంకా ధనం. సో దాంట్లో ధనాన్ని తగ్గించుకుంటాడు, కానీ ధాన్యాన్ని తగ్గించుకునే టైంలోనే దేవుళ్ళందరూ కలిసి తను ఓడిస్తారు. అని తనని చంపేద్దాం అనుకునే టైంలో విశ్వంలో కలిసిపోతూ ఉండగా అప్పుడు అమ్మవారు తనని కాపాడి ఒక మాట ఇస్తారు, హస్తర్ని ఎవరు పూజించరు, తన గురించి ఎవరు చదవరని. సో ఆ మాట మీద తన కడుపులో దాచుకుంటుంది అమ్మవారు. బట్ తుంబాడ్ అనే ఒక ఊరిలో హస్తర్ని పూజిస్తారు, గుడి కడతారు, ఎందుకంటే తన బంగారం కోసం. సో అప్పటి నుంచి దేవుళ్ళు అందరూ కోప్పడి ఆ తుంబడన్న ఊరి మీద వర్షం పడేలా చేస్తారు. అది ప్రతిరోజు ఎప్పుడైనా సరే పడుతూనే ఉంటుంది, ఎప్పటికీ ఆగదు. సో ఇది మూవీ యొక్క ఫోక్లోర్ కథ వచ్చేసి. సో ఈ స్టోరీ అంతా మీకు మూవీ స్టార్టింగ్ చూపిస్తారు. సో మనం గుర్తు చేసుకోవడానికి అలా పైన స్టోరీ చెప్పేసాం అనమాట. సో మూవీ అయితే ఇప్పుడు చూడకపోతే పక్కా చూసేయండి, హైలీ రికమెండెడ్. సో ఇప్పటికే పార్ట్ 1 రచ్చలేపారు, ఇంకా సీక్వెల్ ఎంత రచ్చలేపుతారో నాకైతే అర్థం కావట్లే. అండ్ సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా. థర్డ్ మూవీ ఇన్ ద లిస్ట్ స్త్రీ. హిందీలో హారర్ కామెడీ తక్కువైపోయి అనుకునే టైంలో వచ్చిందండి స్త్రీ అనే మూవీ.
దెబ్బకి 180 CR, అది కూడా ఒక చిన్న బడ్జెట్ సినిమాకి. ప్లస్ ఒక ఊర్లో నిజంగా నమ్మే బిలీఫ్ మీద తీసుకుని మూవీని ప్లాన్ చేశారు. ఇంకా రూరల్లో అయితే ఎక్కేసింది సినిమా. అంటే దాని తర్వాత వచ్చిన కామెడీ హర్రర్స్ అన్ని ఎటో పోయినాయి అనుకుంటా యూనివర్స్లోవి. కాబట్టి మూవీ ప్లాట్ చందేరి అనే ఊర్లో ఫెస్టివల్ జరిగే 4 daysలో ఒక అమ్మాయి దయ్యం స్త్రీ అబ్బాయిలని తీసుకుని పోతూ ఉంటుంది. ఎక్కడికో ఎందుకో మనకి తెలియదు. అందుకని వాళ్ళ మీద రాసి ఉంటారు, ఓ స్త్రీ రేపురా అని. నాకు ఒక డౌట్, ఇంకా రాలేదని ఆలోచిస్తున్నా. ఏడు ఇప్పుడు రేపు అంటే అది తర్వాత రోజు వస్తుంది కదా, మరి అలా రోజు ఎందుకు రాస్తున్నారు బొక్క? ఇంకా రావద్దు అని రాస్తే సరిపోద్ది కదా. సో ఆ దయ్యం రాదు. అబ్బాయిలు రాత్రి 10 తర్వాత బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. అండ్ దానికి ప్యారల్ గా హీరో అయిన బిక్కీ ఒక టైలర్ ఒక మిస్టీరియస్ సమయంతో పరిచయం అవుతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు అండ్ ఇవి ఎలా లింక్ అయ్యి అనేది మూవీ ప్లాట్. ఇంకా ఫోక్లోర్ గురించి మాట్లాడితే ఈ కథ అంతా బేస్ అయ్యి ఉంది మన మధ్యప్రదేశ్, కర్ణాటక అండ్ ఏపీలో కొన్ని చోట్ల అండ్ తెలంగాణలో కూడా కథను నమ్మేవాళ్ళు. అంటే ఒక దయ్యపు అమ్మాయి, ఒక మిస్టీరియస్ ఉమెన్ స్పిరిట్, నాలెబా అని కూడా పిలుస్తారు కర్ణాటకలో. తను రాత్రిపూట తిరుగుతూ తలుపుల్ని తట్టుతూ అండ్ అబ్బాయిల పేర్లని ప్రేమగా పిలుస్తూ ఉండేదని నమ్మేవాళ్ళు. సో ఎవరైనా ఒకవేళ తలుపు తీసి ఉంటే వాళ్ళకి అప్పుడప్పుడే మటాష్ అయిపోయేవాళ్ళంట. అండ్ దాన్ని నమ్ముకుని కొంతమంది గోడల మీద రాసేవాళ్ళు, ఓ స్త్రీ రేపురా అని. మన తెలుగులో కూడా విన్నాం చాలాసార్లు ఈ మాటని. అండ్ వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు రాసుకునే వాళ్ళండి, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో అలాగా. సో దాని మీద బేస్ అయినది మూవీ స్టోరీ. 4th మూవీ ఇన్ ద లిస్ట్ బ్రహ్మయుగం. ఈ మూవీ 100 మందిలో 30 మందికి ఎక్కుతుంది అండ్ మిగతా 70 మెంబర్స్కి ఇదేం సినిమా సార్, వెరస్ట్, చీచి అలా ఉంటుందన్నమాట. సింగ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే దేవన్ అనే క్యారెక్టర్ తన ఫ్రెండ్ తో ఫారెస్ట్ లో ఇరుక్కుపోతారు అండ్ తన ఫ్రెండ్ ని యక్షిని చంపేస్తుంది ఒక రోజు. సో అతను ఒకడే వెతుకుతూ ఒక మ్యాన్షన్ కి చేరుకుంటాడు. అక్కడే పోటీ అనే వ్యక్తిని కలుస్తాడు. తను చాలా మిస్టీరియస్ గా ఉంటాడు అండ్ అతని వంట చేసేవాడిని కూడా. సో దాని తర్వాత ఏమైంది, దేవన్ తనకి ఇంటికి చేరాడా, అసలు ఈ పోటీ ఎవరు అనేది ప్లాట్. ఈ మూవీలో చాలా అర్థాలు ఉంటాయి, లైక్ క్యాస్ట్, రిలీజన్, బిలీఫ్స్, క్రీడ్, ఇలా చాలా ఉన్నాయి. బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ స్లో నరేషన్. సగం మందికి నిద్ర వస్తుంది ఆ సినిమా చూస్తుంటే. అండ్ ఇంకోటి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ వల్ల ఇంకో కొంతమందికి పాత మూవీలో అనిపిస్తూ ఉంటుంది. బట్ అవన్నీ దాడి చూసేస్తే సినిమా ఎక్కేస్తుంది అనమాట మనకి. సో ఈ మూవీ ఫోక్లోర్ వచ్చేసి ఆయితీ యామల్ అనే బుక్ నుంచి తీసుకున్నారన్నమాట ఈ స్టోరీ అనేది. సో ఆ బుక్లో ఏముంటుందంటే ఇందులో కేరళలో పుట్టిన పాత పురాణాలు, ఫోక్ టైల్స్, మూఢనమ్మకాలు అన్ని కలిపి ఉంటాయి ఈ బుక్ లో. సో బ్రహ్మయుగంలో చూపించిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి తీసుకున్నవి. సో దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యక్షిని అనమాట. సో యక్షిని అంటే మీకు తెలిసిందేగా, యక్షిని ఇంకా మగాళ్ళను చంపుతుందా? అదంతా 13 ఏళ్ల క్రితం మాటసామే, ఇప్పుడు అట్లేమీ లేదు. అదే. సో ఇంకోటి వచ్చేసి చేతన్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ మూవీలో. దీని స్టోరీ వచ్చేసి చేతన్ అనేది ఒక ఆత్మ దెయ్యం లాంటిది. కానీ దానిని ఈ చేతన్ అనేది ఒక మంచి కంట్రోల్లోనే ఉంటుంది. దానికంటూ ఒక రెమెడీ ఉంటుంది, లైక్ దానికంటూ ఒక థింగ్ ఉంటుంది, దాన్ని పెట్టి కంట్రోల్ చేస్తూ ఉంటాం. మనకి ఉంగులు కూడా చూపిస్తారు కదా. సో అలాగే అది ఒకవేళ కానీ కంట్రోల్ నుంచి పోయిందంటే బొమ్మ తిరిగేస్తుంది అందరిది. ఈ చేతన్ అనేది నార్మల్ మనిషికి ఎలా దొరుకుతుందంటే వరాహిదేవి ఆశీర్వాదం లేదా మాంత్రిక శక్తుల ద్వారా పొందుతారు దీన్ని. ఇది ఈ మూవీ యొక్క ఫోక్ స్టోరీ వచ్చేసి. అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ మూవీ బుల్బుల్. ఈ మూవీ ఉండేది 1 hour 30 minutes అయినా ఈ స్టోరీ మనల్ని తీసుకువెళ్ళే ట్రాన్స్కి 3 hours ఉండిపోతాం. అప్పటిదాకా మన థాట్స్ లానే ఉంటూ ఉంటాయి మూవీ మీద. ఈ మూవీ ప్లాట్ వచ్చేసి బుల్బుల్ అనే అమ్మాయికి చైల్డ్ మ్యారేజ్ చేస్తారు. ఒక ఊర్లో ఉన్న పెద్ద మనిషికి పెళ్లి చేస్తారు. సో తను ఆ పెళ్లి కొడుకు తమ్ముడు సేమ్ ఏజ్ అవడం వల్ల వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. అలా వాడు చదువుల కోసం లండన్ కి పోతాడు. తిరిగి వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీలో ఒక డెత్ అండ్ ఊర్లో మగాళ్ళు చచ్చిపోతూ ఉంటారు తన కళ్ళ ముందే. మర్డర్స్ చేసేది ఎవరు అండ్ దీనికి ఆ ఫ్యామిలీకి సంబంధం ఏంటి అండ్ ఎందుకు వాళ్ళని చంపేస్తున్నారు అండ్ ఈ మధ్యలో ఈ చూడేలు ఎవరు అనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఈ ఫోక్లోర్ వచ్చేసి బెంగాల్ అండ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఫోక్లోర్ అంటే చాలా కామన్గా ఉంటుంది, చూడేలు అనే కాన్సెప్ట్. ఈ చూడేలు అనే వాళ్ళు ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోతే ఆర్ వాళ్ళ అత్తారింట్లో పెట్టే కష్టాలు ఆర్ వాళ్ళ మొగుడే చంపేయడం వల్లే వాళ్ళ ఆత్మలుగా మారుతారని నమ్ముతారు. అండ్ వీళ్ళకి కాళ్ళు వెనకాల తిరిగి ఉంటే మనం బేసికల్ చిన్నప్పటి చూసిన దెయ్యం సినిమాల్లో చెప్పే కాన్సెప్ట్ ఇది. మనకి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటారు లైక్ మృణాల్ ఠాకూర్. బట్ సడన్గా కట్టుపంటే దెయ్యాలుగా మారిపోతారంట. దీనికి మృణాల్ ఠాకూర్ సంబంధం లేదు ఇప్పటి నుంచి. అండ్ వీళ్ళు రాత్రి మొత్తం తిరుగుతూ ఉంటారంట. అండ్ ఈ ఫోక్లోర్కి మనకి ఫెమినిస్ట్ టచ్ అయితే యాడ్ చేస్తారు ఈ మూవీ టీమ్. అండ్ చాలా బాగా సింక్ కుదిరిందని చెప్పుకోవచ్చు ఆ మిక్స్ అనేది. సో ఇది వాళ్ళ లిస్ట్. మీకైతే మంచిగా అనిపించింది అనుకుంటున్నాం. ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ చేయండి పార్ట్ 2 అని చెప్పి. సో మేము ఇంకా రీసెర్చ్ చేసి ఇంకా మంచి కంటెంట్ అయితే వస్తాం ఫోక్లోర్ మీద. అండ్ ఒకవేళ మిమ్మల్ని
మీకు కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అంటే సబ్స్క్రైబ్ చేస్తే తెలుస్తుంది కదా మాకు ఎంతమంది నచ్చుతుంది వీడియోస్ అనేవి. అండ్ పాత వీడియోస్ కూడా చెక్ చేయండి, మంచిగానే ఉంటాయి అన్ని. అండ్ మేము ఇంకా కంటెంట్ ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం. అండ్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో. సో బై.